హలో నమస్తే వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు వ్లాగ్మాస్ సిరీస్లో నేను ఈజీ శాంతా డ్రాయింగ్ చూపిస్తున్నానండి. ఇది ఎవరైతే డ్రాయింగ్ రాదు అనుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలకి డ్రాయింగ్ చేపిద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా డ్రా చేయొచ్చు అని చూపిస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ మీకు డ్రాయింగ్ వచ్చు అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చండి. ఇదైతే ఈజీగా ఎలా డ్రా చేయాలి అని తెలుసుకునే వాళ్ళకి నేను ఒక 5 స్టెప్స్లో శాంతా ఎలా డ్రా చేయొచ్చు అని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్ డ్రా చేసుకున్నానండి. అది లెంత్ వచ్చి 20 సెంటీమీటర్స్ ఉంది. సో నేను 5 సెంటీమీటర్స్ లాగా 4 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాను. ఇలాగా ఒక్కొక్కటి 5 సెంటీమీటర్స్లో 4 పార్ట్స్. ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ చేద్దాము. జస్ట్ ఇక్కడ ఫస్ట్ మీరు ఇలా మెజర్ చేసుకొని ఈజీగా ఫస్ట్ ఇలా లెగ్స్ డ్రా చేసుకోవాలి. అండ్ ఆ పైన వచ్చి అది శాంతా డ్రెస్ అనమాట. అది మీకు ఆ పై బాక్స్ నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా బెల్ట్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి సెకండ్ బాక్స్లో ఫేస్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి మౌత్, ఐస్ డ్రా చేసి ఇక్కడ ఫేస్ డ్రా చేయాలి. ఇది మన థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చి క్యాప్ డ్రా చేస్తాము. ఫిఫ్త్ స్టెప్లో హ్యాండ్స్ అన్నమాట. సో ఇలా ఈజీగా మనం లైన్స్ గీసుకొని డ్రా చేస్తే అంటే ఫుల్ ఓన్లీ ఫేస్ కాకుండా ఇలా ఫుల్గా మనం శాంతాని డ్రా చేసుకోవచ్చండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫస్ట్ వచ్చి బ్లాక్ స్కెచ్ పెన్తో మొత్తం అవుట్లైన్స్ అన్నీ డ్రా చేసేసుకోవాలి. బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకొని ఇప్పుడు డ్రా చేసినప్పుడు మీకు ఏదైనా చిన్నది పెద్దగా ఉంది అంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని మీరు ఈ అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మొత్తం మనం ఫస్ట్ గీసిన లైన్స్, ఈ ఎక్స్ట్రా లైన్స్ అన్నీ ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు కలరింగ్ టైం. నేను స్కెచ్ పెన్స్ యూస్ చేశాను. శాంతా కాబట్టి ఆ రెడ్ బ్రైట్ కలర్ కావాలి బట్టి కలర్ పెన్సిల్స్ కన్నా పెయింట్ కానీ స్కెచ్ పెన్స్ కానీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఈజీగా త్వరగా అవ్వాలి, కలర్ఫుల్గా కనిపించాలంటే స్కెచ్ పెన్స్ బెస్ట్ అనమాట. ఇది వచ్చి మెయిన్ అంతా రెడ్తో ఫిల్ చేయడమేనండి. సో ఫస్ట్ నేను శాంతా హ్యాట్ తర్వాత డ్రెస్ అంతా కూడా రెడ్తో ఫిల్ చేశాను. అండ్ బ్లాక్తో ఐస్, మనకి ఎక్కడెక్కడ బ్లాక్ కావాలి ఐస్ దగ్గర అండ్ కొంచెం మౌత్ దగ్గర, బెల్ట్కి, కింద షూస్కి అన్నీ కూడా నేను బ్లాక్తో ఫిల్ చేసుకున్నాను. సో ఈ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించింది? ఇలా 5 స్టెప్స్లో డ్రా చేయడం మీకు ఈజీగా అనిపించిందా లేదా కమెంట్స్లో చెప్పండి. ఇది అసలు డ్రాయింగ్ రాదు అనుకునే వాళ్ళకి అండ్ పిల్లలకి చాలా ఈజీగా ఉంటుందండి. అంటే మనం ఇలా ఫుల్ శాంతాన్ని జస్ట్ 5 స్టెప్స్లో డ్రా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలో నాకు కమెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేస్తానండి. తర్వాత నేను ఇక్కడ ఫేస్కి, హ్యాండ్స్కి నేను కలర్ పెన్సిల్స్ యూస్ చేశాను. సో మనకు ఓన్లీ ఆ రెడ్డే బ్రైట్గా కనిపించాలన్నమాట. మిగిలినవన్నీ నేను జస్ట్ ఇక్కడ వైట్ ఉంచేసినా బాగానే ఉంటుంది. నేను గ్రేతో జస్ట్ ఇలా షేడింగ్స్ ఇస్తున్నానండి, మనకి ఆ ఫినిషింగ్ వస్తుంది అని చెప్పి. ఇలా వైట్ ఉంచేసినా కూడా పర్వాలేదు. అండ్ ఇది శాంతా గిఫ్ట్స్ బ్యాగ్ అనమాట, క్యారీ చేస్తారు కదా, అది నేను గ్రీన్తో డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ జస్ట్ 5 స్టెప్స్లో మీరు ఇలా లైన్స్ డ్రా చేస్తే ఈజీగా ఫుల్ శాంతా డ్రాయింగ్ చేయొచ్చండి. ఇది పిల్లలకి చాలా ఈజీ. ఇది నేను ఈరోజు నా స్కెచ్ బుక్లో ఫిల్ చేశాను. అలానే ఈ స్టెప్స్ మీతో షేర్ చేయాలని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. అండ్ నాకు మోస్ట్లీ స్కెచ్ బుక్లో మీకు చూస్తే తెలుస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫిల్ చేసేస్తాను. సో ఇక్కడ కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయాలనిపించింది. సో జస్ట్ సింపుల్గా ఇలాగ లైన్ డ్రా చేసుకొని నేను కింద కొంచెం ఆ స్నో ఎఫెక్ట్ లాగా ఉంటుంది అని చెప్పి నేను ప్రాపర్గా స్నో ఎఫెక్ట్ ఇవ్వలేదు. బట్ ఫుల్ సేమ్ కలర్ డ్రా చేయకుండా కింద పార్ట్లో గ్రే డ్రా చేశాను, పైన ఆ స్కై ఎఫెక్ట్ లాగా బ్లూ డ్రా చేశాను. ఇక్కడ నేను కలర్ పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయకూడదు అని చెప్పి. కలర్ పెన్సిల్తో అయితే జస్ట్ లైట్గా అలా షేడింగ్ ఇస్తే సరిపోతుంది. సో వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
ఇంకా నేను లాస్ట్ ఇయర్ చేసిన గ్రీటింగ్ కార్డ్స్, డ్రాయింగ్స్ అండ్ కొన్ని క్రిస్మస్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను క్రిస్మస్ క్రియేటివ్ క్రాఫ్ట్స్ అని నా ప్లేలిస్ట్ ఉందండి. అది లింక్ డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఒకసారి చూసి నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.